శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఆసక్తితో కర్మలను చేయువారి చిత్తమును కదిలించరాదనియు, తాను చక్కగా అనుష్ఠించి వారిని దారికి తీసుకొని రావాలననియు ఇదివరలో తెలిపిన భావమునే మరల నొక్కి చెప్పుచున్నారు. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాత్ కృత్స్నవిన్న విచాలయేత్. తాత్పర్యము: ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై ఇంద్రియాదుల యొక్క క్రియలయందు ఆసక్తులై వర్తించు కర్మసంగులకు అల్పజ్ఞులను మందమతులను ఆత్మజ్ఞుడగు జ్ఞాని చలింపచేయకూడదు. కర్మలను మానునట్లు చేయరాదు. వ్యాఖ్య: ఈ అధ్యాయమునందలి 26వ శ్లోకమునకు చెప్పిన భావమునే జాగ్రత్త కొరకు మరలా చెప్పుచున్నారు. ఆత్మజ్ఞులగు మహనీయులు కర్మలందు ఆసక్తులై ఉన్నట్టి, అనగా ఫలాదులను కోరుట ద్వారా కర్తృత్వ బుద్ధి కలిగియుండుట ద్వారా సక్తులై ఉన్నట్టి అజ్ఞానుల మనస్సును చెడగొట్టక తమ ఉన్నత ఆచరణ ద్వారా వారిని కూడా తమ దారికి మెల్లగా తీసుకొని రావలయును. తామాచరించి తమ నిష్కామక ఆచరణచే క్రమముగా వారికి ప్రోత్సాహమును కలుగచేయవలెను. తమ సన్నిధియందున్న ఆ పెద్దల యొక్క నిష్కల్మష ప్రవర్తనమును, నిస్సంగ వ్యవహారమును చూచి వారును క్రమముగా సన్మార్గగాములు కాగలరు. అకృత్స్నవిత్ గుణకర్మములందు దృశ్య పదార్థములందు అభిమానము సంగము కలవారని అల్పజ్ఞులని భగవానుడు పేర్కొనిరి. వారెంతటి ప్రాపంచిక విద్యా వైదుష్యము కలిగియున్నను, గొప్ప పండితులైనను ప్రకృతికి ఇంద్రియ విషయములకు దాసులై ఉన్నారు కనుక అల్పజ్ఞులే అగుదురు. మరియు మందాన్ అని చెప్పుటచే వారు పెద్దల దృష్టిలో భగవంతుని దృష్టిలో మందమతులే అయ్యున్నారు. కావున గుణసంగమును ప్రకృతి దాసత్వమును వీడి సర్వవేత్త కృత్స్నవిత్ కావలనే కాని వానిని అంటిపెట్టుకొని మందమతుడు అకృత్స్నవిత్ అనిపించుకొనకూడదు. కృత్స్నవిత్ దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలియబడినది అగుచున్నదో యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. అట్టి ఆత్మను ఎరుంగుటయే సర్వజ్ఞత్వము. దానిని ఎరుంగువాడే కృత్స్నవిదుడు. సమస్త బ్రహ్మాండములకును మూలాధారమైనట్టి బ్రహ్మ వస్తువు నెరింగినచో అంతయు తెలిసి కొనబడినదియే అగును. కనుకనే మహనీయులగు ఋషులు మునులు మొట్టమొదట తమ హృదయమును శోధించుకొని ఇంద్రియములను జయించి ప్రకృతిని స్వాధీనపరుచుకొని ఆత్మానుభవమందుట ద్వారా సర్వజ్ఞులు కృత్స్నవిదులు కాగలిగిరి. అది ఏ జన్మ సార్థకత్వమునకు ఏకైక మార్గము, శాంతికి సుఖమునకు ఉపాయము. ప్రశ్న: ప్రకృతి గుణములకు దాసులై వర్తించు కర్మసంగులు ఎట్టివారు? ఉత్తరం: అల్పజ్ఞులు, మందమతులు. ప్రశ్న: అట్టివారిని జ్ఞానులు ఏమి చేయవలెను? ఉత్తరం: వారి బుద్ధిని చెడగొట్టకుండా స్వకీయ ఉత్తమాచరణ ద్వారా వారిని క్రమముగా తమ దారికి తీసుకొని రావలెను. ఈ అధ్యాయ ప్రారంభమున కల అర్జునుని ప్రశ్నను అనుసరించి పరమశ్రేయమునకు మార్గమేదియో వచించుచున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సమస్త కర్మములను నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశగాని మమకారము గాని లేని వాడవై నిశ్చింతగా యుద్ధమును చేయుము. వ్యాఖ్య: ఆధ్యాత్మ చేతస జనులలో చాలామంది యొక్క చిత్తము ప్రాపంచిక భావములతో దృశ్య వికారములతో నిండియుండును.
దైవమునకు పరమాత్మకు చోటు దొరకట దుస్తరము. అది ఆధ్యాత్మ చిత్తము కాదు, అది ప్రాపంచిక చిత్తము. ప్రతివాడును ఆధ్యాత్మ చిత్తము కలిగి ఉండవలనని భగవానుడు ఆనతిచ్చుచున్నారు. ఆత్మజ్ఞానము చేతను పరమార్థ చింతనల చేతను చిత్తము నిండియుండి నిరతిశయ భక్తిభావ సమన్వితమై ఉండవలెను. అది ఏ ఆధ్యాత్మ చిత్తము. అట్టి పవిత్ర మానసముతో కూడుకొని సమస్త కర్మలను భగవదర్పణము కావింపవలనని ఇచ్చట బోధింపబడినది. సర్వాణి కర్మాణి అని చెప్పుట వలన 1-2 కర్మలు కాదనియు తాను చేయు సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపవలెనని విదితమగుచున్నది. నిరాశీహ నిర్మమః, ఆశ మమకారము పారద్రోలవలనని హెచ్చరింపబడినది. ఈ ప్రపంచమున భగవంతుడు అను ఒక వస్తువు తప్ప విఘ్నునకు వాంఛింపదగినది మరి ఒకటి ఏదియును లేదు. ఆత్మ ఒకటియే సత్యమైనది. దృశ్య ప్రపంచమంతయు దాని ప్రతిబింబ రూపము, కల్పితము, నశ్వరము. అట్టి కల్పిత మిథ్యా ప్రపంచమున వివేకవంతుడగు వాడు ఏ పదార్థమైందైనను ఆశ గాని మమకారము గాని ఎట్లుంచగలడు? కావున అట్టి విచారణ ద్వారా ఆశను మమకారమును వెడలగొట్టి మనుజుడు అట్టి పవిత్ర భగవదర్పిత చిత్తముతో తన విద్యుక్త కర్మలను ఆచరింపవలయునని అర్జునుని నెపమున లోకమునకంతను బోధింపబడినది. అర్జునుడు క్షత్రియుడు కావున యుద్ధస్వ, యుద్ధము చేయుము అని చెప్పబడినది. తక్కిన వారలు వారి వారి సంప్రదాయోచిత కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో పైన చెప్పిన ఆధ్యాత్మిక గుణములతో కూడి ఆచరించవచ్చును. దీనిని బట్టి గృహస్థాశ్రమములోనున్న వారు కూడా తరించుటకు అవకాశం ఏర్పడుచున్నది. విగత జ్వరః, సంతాపరహితుడవై యుద్ధము చేయుము అని భగవానుడు సెలవిచ్చెను. జ్వరములు 2 రకములు, బాహ్య జ్వరము, అభ్యంతర జ్వరము. రెండును జీవుని బాధించుచున్నవి. అందు మొదటిదియగు బాహ్య జ్వరము అనగా శారీరక జ్వరము ఔషధాదులచే నివారితమగుచున్నది. అభ్యంతర జ్వరము అనగా మానసిక జ్వరము, భవరోగము, సంసార తాపము చల్లారుటకు భగవానుడు ఈ శ్లోకమున చక్కని ఔషధములను 4 తెలియజేసిరి. అవి ఏవి అనిన, ఆధ్యాత్మ చిత్తము కలిగి ఉండవలను, ఆత్మయందు దైవమందు సంలగ్నమైన చిత్తము కలవారై ఉండవలనని భావము. అట్టి నిర్మల చిత్తముతో కూడుకొని సమస్త కర్మములను వాని ఫలితములను భగవంతునకు అర్పణ చేయవలను. ఆశ వదలవలను, మమకారము లేకుండవలను. ఈ 4 రామబాణ దివ్యౌషధములు, భవరోగ భేషజములు. వీనిని చక్కగా సేవించినచో మనుజుడు విగత జ్వరుడు కాగలడు. గత అని చెప్పక విగత అని చెప్పుట వలన జ్వరము పూర్తిగా తొలగగలదని అర్థము. ఎంతటి దేహారోగ్యము కలిగి ఉన్నప్పటికీ జనన మరణ రూప ఘోర సంసార ప్రవాహమున పడవేసి అనేక గర్భ నరకములందు జీవుని త్రోసివేయునట్టి ఈ లోపల జ్వరము అంతమొందనిచో మహాప్రమాదము వాటిల్లును. కావున భగవానుడు తెలిపిన ఈ 4 దివ్యౌషధములను లెస్సగా సేవించి విగత సంసార జ్వరుడై దైవార్పిత చిత్తముతో ఆనందముగా తన కార్యములను చేయుచుండలాగున శ్రీకృష్ణమూర్తి కరుణతో ఇచ్చట బోధించుచున్నారు. ప్రశ్న: పరమశ్రేయమునకు మార్గము ఏది? ఉత్తరము: ఆధ్యాత్మ చిత్తముతో సమస్త కర్మములను భగవదర్పణము గావించి ఆశా మమకార వర్జితుడై నిస్సంతాపముగా స్వకీయ కార్యములను ఆచరించుటయే శ్రేయ మార్గము. ఇట్టి మార్గమును అనుసరించు వారికి కలుగు ఫలితమును వివరించుచున్నారు. ఏ మే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయ లేనివారై ఈ నా అభిప్రాయములను ఎల్లప్పుడూ ఆచరణయందు ఉంచుచున్నారో వారును కర్మబంధము నుండి విడువబడుచున్నారు. వ్యాఖ్య:
పైన తెలిపిన నిష్కామ కర్మాచరణ ద్వారా మనుషుడు కర్మబంధమును త్రెంపివేయగలుగుచున్నాడని చెప్పబడినది. దీనిని బట్టి సరిగా తెలుసుకొని ఆచరించినచో కర్మయే కర్మను త్రుంచివేయగలుగుచున్నదని స్పష్టమగుచున్నది. కర్మయోగము ద్వారా కర్మ విముక్తుడు కాగలుగుచున్నాడు. అనగా అనాసక్త కర్మాచరణ ద్వారా కర్మయోగులు జ్ఞానయోగుల వలెను కర్మబంధ విచ్ఛిత్తిని కలుగచేసుకొనుచున్నారని భావము. నిష్కామ కర్మానుష్ఠానముచే చిత్తశుద్ధి కలుగ దానిచే జ్ఞానమంకురింప విముక్తులగుచున్నారు. నిత్యం అని చెప్పుట వలన ఏదియో ఒక సమయమున ఆ ప్రకారముగా వర్తించుట చాలదనియు ప్రతిదినము వారు వారు చేయు సమస్త కార్యములను అనాసక్తముగా ఆచరింపవలెననియు తెలుచున్నది. అయితే అనుష్ఠించునప్పుడు 2 సద్గుణములను ముఖ్యముగా అవలంబించియుండవలెను. అవియే శ్రద్ధ, అసూయ రాహిత్యము. ఏ వస్తువునందు గాని, ఏ వాక్యమునందు గాని, ఏ వ్యక్తి యందు గాని మనుజునకు ఎంతెంత శ్రద్ధా విశ్వాసములుండునో అంతంత అధిక ఫలమును వాని ద్వారా అతడు పొందగలుగును. అసూయ అనునది వేరు పురుగు వంటిది. అది జీవుని శక్తి తినివేయును. ఆధ్యాత్మ రంగమున అది ప్రబల శత్రువు. సాధకుడు కష్టపడి సంపాదించిన సద్గుణములనన్నిటినీ త్రుటిలో అయ్యేది బూడిద పాలు చేయును. క్షీరములో పడిన విషబిందువు వలె. ఈ ప్రమాదమును కనిపెట్టి భగవానుడు సాధకలోకమునకు సకాలమున తగు హెచ్చరిక చేసిరి. శ్రద్ధ, అసూయ అను 2 శస్త్రములను ధరించి అనగా శ్రద్ధను ఆశ్రయించి అసూయను పారద్రోలి కర్మక్షేత్రమున దుమికి అనాసక్తుడై నిరంతరము కర్మ చేసినప్పటికీ మనుజుడు కర్మబంధమును ఏమాత్రము పొందనేరని ఇచ్చట వచింపబడినది. ఈ ప్రకారము కర్మరాహిత్యమునకు ఎట్లు పరికరింపగలదో ఇచ్చట చక్కగా నిరూపింపబడినది. భగవదర్పిత కర్మచే లేక ఫలాభిలాషరహిత కర్మచే కర్మయందలి బంధరూపమగు విషము హరించిపోయి కర్మ నైష్కర్మ్యముగా మారిపోవును. మానవాహ అని చెప్పబడినందువలన ఈ పరమార్థ సాధనలను జాతి మత కుల భేదము లేక సమస్త మానవులను ఆచరించి తరించవచ్చునని భావము. అపి అను పదప్రయోగము వలన సామాన్యులు కూడా అట్టి పద్ధతిచే తరించిపోవుదురుచుండ ఇక అర్జునునకు అది సులభతరమని బోధించినట్లయినది. ప్రశ్న: కర్మల నుండి ఎవరు విముక్తులగుదురు? ఉత్తరము: భగవానుడు బోధించిన ఆ అనాసక్త కర్మయోగ పద్ధతిని శ్రద్ధావంతులై అసూయారహితులై సత్యము శీలించువారు కర్మబంధ విముక్తులగుదురు.